మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా ఆది సోమ మంగళవారాల్లో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త వినడం, ఆర్థిక పరంగా ఒక అదృష్టం లాంటిది అనుకోవచ్చు. ఆ విధంగా మీరు గతంలో చేసిన మీ కృషి వల్ల అయితేనే, మీ సంతానం ద్వారా అయితేనే ఒక బహుమతి రూపంలో మీకు మరి ఈ వారంలో ఒక విలువైనటువంటి వస్తువు కానీ లేదంటే ధనం కానీ సమకూరే అవకాశం ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో అది చాలా వరకు మీ యొక్క అవసరాలకి ఉపయోగపడుతుంది, మీ ఆనందానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో బుధ శుక్ర రవి గ్రహాలు కొంతవరకు ఏదైనా విషయాన్ని మీరు కాంపిటేటివ్గా పోరాడి సాధించాలి అన్న విషయాన్ని చెప్తుంది. ఇది విద్యార్థులకి ఒక ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది. అలాగే మీరు కాంపిటేటివ్లో ఏదైనా ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే మీనరాశి వారికి ఎంత కాంపిటేటివ్లో ఉన్నా 12లో శని ఉండడం వల్ల కొంతవరకు మరి ఫ్రీ సీట్ కాకుండా మరి డొనేషన్ ద్వారానో ఎక్కువ ఫీజు చెల్లించో మరి ఈ సీట్ సంపాదించాలి తప్ప ఫ్రీ సీట్ లాంటిది మాత్రం అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఈ మీనరాశి వారికి ఈ సమయంలో లేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఏదన్నా డొనేషన్తో సీటు వస్తే ఓపిక అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డొనేషన్ సీట్తో చేరిపోవడం మంచిది. ముఖ్యంగా ఈ మెడిసిన్ లాంటివి కానీ కొన్ని ఐఐటి లాంటి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ప్రయత్నం చేద్దాం అన్న ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే మీకు ఏలినాటి శని స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అది జన్మశని మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద స్వయం ప్రతిభ మీద కానీ అదృష్టం మీద కానీ ఆధారపడకుండా వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవడం, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మరి ఓపిక ఉంటే డొనేషన్ రూపంలో లేదంటే వచ్చిన సీట్లో జాయిన్ చేసుకుంటే మంచిది తప్ప నెక్స్ట్ ఛాన్స్ తీసుకుంటే మాత్రం ఇంతకన్నా మంచి అవకాశం రాదు. దీనికన్నా తక్కువే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు కానీ కొంతవరకు దానికి జాతక బలం అదృష్టం కూడా ఉండాలి కదా అని ఈ విధంగా ఒక సూచన మాత్రమే. ఇది కంపల్సరీ అని మాత్రం అనుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. అంటే ఈ విద్యార్థికి ఖచ్చితంగా సీటు వస్తుందా రాదా, నెక్స్ట్ ప్రయత్నం చేయొచ్చా అనే విషయాన్ని మీరు ఒక జ్యోతిష్కుడినో ఇంకొకరిని అడగకుండా ఈ అబ్బాయి ఎక్కడైతే చదువుకుంటాడో, ఏ కాలేజీలో చదువుకుంటాడో ఆ కాలేజీలో ఉన్నటువంటి మెయిన్గా ఈ క్లాస్ని రిప్రజెంట్ చేసుకుంటే క్లాసు టీచర్ని అడిగితే వాడు ఖచ్చితంగా చెప్తాడు వీడికి వస్తుందా రాదా అన్నదే. మొగమాటం లేకుండా అడగాలి. మీరు మొగమాటం కొద్దిగా అడిగారనుకోండి అది ఖచ్చితంగా వస్తుంది అంటాడు. అలాగే జ్యోతిష్కుడు కూడా ఖచ్చితంగా వస్తుందనే చెప్తాడు. ఎందుకంటే మీరు టెంపరీగా మీ యాంగ్జైటీ చూసి ఆ విధంగా చెప్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తే వస్తుందని చెప్తుంటాడు కొంతమంది అలాంటోడు. అందువల్ల ఏంటంటే నిర్మమాటంగా మాత్రం ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ఇక పక్కన పెడితే మరి కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెడతారు. కానీ ప్రతి విషయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారు. ప్రతి విషయానికి మిమ్మల్ని ఏకీపించలేకపోతుంటారు. ఈ విధంగా కొంచెం చికాకు ఉన్నది. 12వ స్థానంలో శని అంటే మీ యొక్క రాశి వారం అంతా కూడా పాపకర్తారి యోగంలో 2 పాపగ్రహాల మధ్య నలిగిపోవడం, రాశి అందే రాహుగ్రహ సంచారం, జాతకుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. ఒకవేళ తీసుకున్న దాన్ని కుటుంబ సభ్యులు సహకరించకపోవడం, ఏదైనా ఒక అడకత్తెరలో పోగ చెక్కలాగా అటు ఇటు నలిగే విధంగా జాతకుడు ఈ వారం అంతా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని దానికి తగినటువంటి ధనం మనం సమకూర్చగలమా లేదా అన్న నిర్ణయాన్ని కూడా తీసుకోండి. సరే ఈ సంవత్సరం ఏదో మనం ఫీజు అయితే 15 లక్షలు 12 లక్షలు కట్టేసాం, జాయిన్ చేసాం అనుకుందాం. మరి నెక్స్ట్ ఇయర్ కూడా కట్టాలి కదా. అది కూడా ఆలోచించి మనం ఎంతవరకు కట్టగలం అని ముందు చేర్చాలి తప్ప తొందరపడి చేస్తే తర్వాత ఆ ఫీజు కట్టలేకో బ్యాంక్ లోన్ రాకో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పకడ్బందీగా ఖచ్చితంగా ఆలోచించి ఈ డొనేషన్ లాంటి కాలేజీలో చేరేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున
సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.